ఓం శాంతి. ఇది సద్గురువారం మురళి. బాబా ఈరోజు సద్గురువారం సద్గురు యొక్క శిక్షణలను ఒక కథ రూపంలో వినిపించారు. పిల్లలందరికీ బాబా సత్యమైన కథను వినిపిస్తున్నాను అన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు భక్తి మార్గంలో అసత్యమైన కథలు వింటూ వచ్చాం. దానితో బుద్ధి అంతా భ్రమించిపోయింది. అందుకే బాబా ఇప్పుడు సత్యమైన కథను మనకి వినిపిస్తూ ఉన్నారు. ఇది 25 జూలై మురళి. मीठे बच्चे, बाजुली का खेल याद रखो. इस खेल में सारा चक्र का ब्रह्मा और ब्राह्मणों का राज समाया हुआ है. మధురమైన పిల్లలు, పిల్లి మొగ్గల ఆటను గుర్తుంచుకోండి. ఈ ఆటలో మొత్తం చక్రం యొక్క బ్రహ్మ మరియు బ్రాహ్మణుల యొక్క రహస్యం ఇమిడి ఉంది. మధురమైన పిల్లలు, పిల్లి మొగ్గల ఆటను గుర్తుంచుకోండి. ఈ ఆటలో మొత్తం చక్రము, బ్రహ్మ మరియు బ్రాహ్మణుల రహస్యం ఇమిడి ఉంది. పిల్లి మొగ్గల ఆట అంటే కాళ్ళు, తల రెండు దగ్గరకు వస్తాయి. ఆ ఆటలో కాళ్ళని తల దగ్గర పెట్టుకొని పల్టి కొడుతూ ఉంటారు. అంటే మనం ఇప్పుడు కాళ్ళంటే శూద్రులు, ముఖం అంటే దేవతలు, శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయి తర్వాత దేవతలుగా అవుతున్నాం కదా. ఇది మనకి గుర్తుండాలి అని అంటున్నారు. ఇప్పుడు మనం బ్రాహ్మణులం, మళ్ళీ దేవతలుగా అవుతున్నాం. ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు. ఇది గుర్తుంటే మొత్తం ఇంకా చక్రం రహస్యం అంతా ఇందులోనే వచ్చేస్తుంది అంటున్నారు. ఎందుకంటే టర్నింగ్ పాయింట్ అదే కదా. అప్పటి వరకు క్రిందకు దిగుతూ వచ్చాం, పైనుండి దిగిన వాళ్ళు ఒక్కసారిగా మళ్ళీ దేవతలుగా ఎలా అయ్యారు అని అనుకుంటారు కదా. అందుకే ఇది చక్రం అనే విషయాన్ని బాబా తెలియజేస్తున్నారు. ప్రశ్న, संगम युग पर बाप से कौन सा वर्षा सभी बच्चों को प्राप्त होता है? సంగమ యుగంలో తండ్రి నుండి ఎటువంటి వారసత్వం పిల్లలందరికీ ప్రాప్తిస్తుంది? వారసత్వంగా లభించేది ఏంటో బాబా చెప్తున్నారు. జవాబు, ఈశ్వరీయ బుద్ధిక, ఈశ్వరీయ బుద్ధి యొక్క వారసత్వం. ईश्वर में जो गुण है वह हमें वर्षे में देते हैं. ఈశ్వరుడిలో ఏ గుణాలైతే ఉన్నాయో అవి వారసత్వంగా మనకి ఇస్తున్నారు. हमारी बुद्धि हीरे जैसी पारस बन रही है. మన బుద్ధి వజ్రం సమానంగా పారసంగా తయారవుతూ ఉంది. ఈశ్వరుల్లో ఏ గుణాలైతే ఉన్నాయో అవే మనకి వారసత్వంగా ఇస్తున్నారు. మన బుద్ధి వజ్రంలా పారసంగా తయారవుతూ ఉంది. అభి హమ్ బ్రాహ్మణ్ బన్ బాప్ సే బహుత్ భారీ ఖజానా లే రహే హే. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయి బాబా నుండి చాలా గొప్ప ఖజానా తీసుకుంటున్నాం. సర్వ గుణోం సే అప్నీ జోలి భర్ రహే హే. సర్వ గుణాలతో మన ఒడిని నింపుకుంటున్నాం. బాబా సంగం యుగంలో ఇచ్చే వారసత్వము ఈశ్వరీయ బుద్ధి. అంటే బాబాలో ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలన్నీ మనకిస్తున్నారు వారసత్వంగా. దీంతో మన బుద్ధి వజ్రం సమానంగా పారసంగా తయారవుతుంది. పారసం అని ఎలాంటిది? దేన్నైనా పరివర్తన చేస్తుంది. ఎలాంటి లోహాన్ని పక్కన పెట్టినా అది బంగారంగా తయారు చేస్తుంది. మనం కూడా ఎలాంటి వారి దగ్గరికి వెళ్ళినా వారిని కూడా జ్ఞానిగా, వారిని కూడా మంచి దివ్య గుణధారిగా తయారు చేస్తాం. అంటే మన యొక్క గుణాల ప్రభావాన్ని వారిపైన వేస్తాం. అలా బ్రాహ్మణులుగా బాబా నుండి చాలా గొప్ప ఖజానాను మనం తీసుకుంటున్నాం. అన్ని గుణాలతో మన ఒడిని నింపుకుంటున్నాం. ఒడి ఏది? ఏ ఒడి? బుద్ధి రూపీ ఒడి. మనం నింపుకునేది బుద్ధిలో. ఓం శాంతి. ఆజ్ హే సద్గురువార్, బృహస్పతివార్. ఈరోజు సద్గురువారం, బృహస్పతివారం.
దినోं మే భీ కోయి ఉత్తమ్ దిన్ హోతా హై. రోజులలో కూడా ఒకటి ఉత్తమ రోజుగా ఉంటుంది. బృహస్పతి కా దిన్ ఊంచ్ కేతే హై నా. బృహస్పతి రోజును చాలా ఉన్నతమైనది అంటారు కదా. బృహస్పతి అర్థాత్ వృక్షపతి డే. బృహస్పతి అనగా వృక్షపతి డే అని అర్థం. ఏంటి ఈ డే యొక్క స్పెషాలిటీ? ప్రత్యేకంగా ఎవరినైతే స్కూళ్ళల్లో కాలేజీల్లో చేర్పించేది ఉంటుందో వాళ్ళని గురువారం రోజే జాయిన్ చేస్తారు. అంటే విద్యాభ్యాసానికి చాలా కరెక్ట్ రోజు. ఎందుకంటే గురువారం అన్నారు కదా, గురువు దగ్గర శిక్షణ తీసుకోవాలి అంటే సద్గురువారమే కరెక్ట్ అని భావిస్తారు. అందుకే ఆ రోజునే ప్రత్యేకంగా ఎంచుకొని ఆ రోజు వరకు వెయిట్ చేసి ఆ రోజు కాలేజీకి లేదా స్కూల్కి వెళ్తారు. ఇప్పుడు మీరు పిల్లలు తెలుసుకున్నారు, ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజ రూపుడు బాబా. మరి వారే అకాలమూర్తుడు. అకాలమూర్తి తండ్రికి మనం అకాలమూర్తి పిల్లలం. ఎంత సహజం ఇది. కష్టం అనేది కేవలం బాబా స్మృతిలోనే ఉంది. స్మృతితోనే వికర్మలు వినాశనం అవుతాయి. మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. బాబా అర్థం చేయిస్తున్నారు, పిల్లలందరిపైన అవినాశి అనంతమైన దశ ఉంది. ఒకటేమో హద్దు దశ, మరొకటి అనంతమైన దశ. బాబా వృక్షపతి. వృక్షం నుండి మొట్టమొదట బ్రాహ్మణులే వెలువడ్డారు. బాబా అంటారు, నేను వృక్షపతిని, సచ్చితానంద స్వరూపుడను. నా మహిమను జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు అంటూ చేస్తారు. మీకు తెలుసు, సత్యయుగంలో దేవీ దేవతలందరూ శాంతి పవిత్రత యొక్క సాగర్లుగా ఉంటారు. వాస్తవంగా మీరు కూడా అకాలమూర్తియే. ప్రతి ఒక్క ఆత్మ తన సింహాసనం పైన విరాజమానమై ఉంది కదా. మరి అకాలమూర్తే కదా. అకాల సింహాసనం పైన ఆత్మ విరాజమానమై ఉన్నట్లు ఇవి చైతన్యమైన అకాల సింహాసనాలు. ఏవి? భృకుటిలు. శరీరంలో ఆత్మ భృకుటి మధ్యలో కూర్చుంటుంది. అకాలమూర్తి ఆత్మ విరాజమానమై ఉంటుంది. దీనినే సితారా అని అంటారు. వృక్షపతి బీజరూపుడు, జ్ఞానసాగరుడు. మరి ఖచ్చితంగా వారు వచ్చి జ్ఞానం ఇస్తేనే కదా ఆ టైటిల్ సార్థకం అయ్యేది. పైనే ఉండి జ్ఞానసాగరుడు అంటే ఎవరు నమ్ముతారు? క్రిందకు వచ్చి జ్ఞానం ఇవ్వాలి. ఎలాంటి జ్ఞానం అంటే అది వినగానే ఆత్మ యొక్క దాహం తీరిపోవాలి. జన్మ జన్మల దుఃఖాలు పాపాలు అన్నీ పోవాలి. అలా జ్ఞానం ఇస్తే అప్పుడు జ్ఞానసాగరుడు అని అంటారు. మొట్టమొదట బ్రాహ్మణులు కావాలి. ప్రజాపిత బ్రహ్మకు అడాప్టెడ్ చిల్డ్రన్. మరి తప్పకుండా తల్లి కూడా కావాలి కదా. పిల్లల్ని దత్తత తీసుకుంటే తల్లి కావాలి. గవర్నమెంట్ కూడా ఎవరికి ఇస్తుంది పిల్లల్ని? ఎవరైనా దత్తత తీసుకుంటానంటే ముందు అక్కడ సంరక్షించేందుకు మహిళలు ఎవరున్నారని చూస్తారు. ఒకవేళ మహిళలు లేరు అంటే నేను సంరక్షిస్తాను, నేను తీసుకుంటానంటే తల్లేది అని అడుగుతారు కదా. మరి పిల్లలకైతే బాబా మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. ఇది పిల్లి మొగ్గల ఆట. దీని అర్థం కూడా బాబా తెలియజేస్తున్నారు. బీజరూపుడు శివబాబా. ఆ తర్వాత బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచించటం జరుగుతుంది. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు. ఇంతకుముందైతే శూద్ర బుద్ధి ఉండేది. ఇప్పుడు తిరిగి బాబా పురుషోత్తమ బుద్ధిగా తయారు చేస్తున్నారు. వజ్రతుల్యమైన పారస బుద్ధిని తయారు చేస్తున్నారు. మరి పిల్లి మొగ్గల ఆట యొక్క రహస్యాన్ని కూడా బాబాని అర్థం చేయిస్తున్నారు. శివబాబా ఉన్నారు, ప్రజాపిత బ్రహ్మ, మరియు దత్తత తీసుకోబడినటువంటి పిల్లలైన మీరందరూ ఇక్కడే కూర్చొని ఉన్నారు.
ఇప్పుడు మీ బుద్ధి ఎంత విశాలంగా అవుతుంది. బ్రాహ్మణుల నుండి మీరు దేవతగా అవుతున్నారు. ఇప్పుడు మీది ఈశ్వరీయ బుద్ధి. ఈశ్వరుడి యొక్క గుణాలన్నీ మీకు వారసత్వంగా లభిస్తూ ఉన్నాయి. బాబా అర్థం చేయిస్తారు, ఈ సమయంలో ఈ విషయాన్ని మర్చిపోకండి. భవిష్యత్తులో కదా వారసత్వం తీసుకునేది అని అలా అనుకోకండి. ఇప్పుడు బాబా ఇస్తున్న వారసత్వం గుణాలు. ఒకవేళ బాబాలోని గుణాలు మనం ధారణ చెయ్యట్లేదు అంటే మనం ఇప్పుడు బాబా నుండి వారసత్వమే తీసుకోవట్లేదు అని అర్థం. మరి ఇప్పటి వారసత్వం తీసుకోవాలి కదా. మిగతా అన్ని జన్మల్లో కంటిన్యూ అయ్యేది ఇదే, ఈ గుణాల వారసత్వమే. సత్యుగంలో నుండి లభించేదేమో సంపదలు, వైభవాలు, భౌతికపరమైనటువంటివి. అవి సంగం యుగంలో ఇవ్వరు బాబా మనకు. కానీ ఏదైతే ప్రతి జన్మలో ఆత్మ యొక్క క్వాలిటీని పెంచే వారసత్వం ఉందో అది ఇప్పుడు ఇస్తారు సంగం యుగంలో. మిగతావన్నీ మన చుట్టూ ఉంటాయి. ఆత్మ లోపల ఉండేవన్నీ సంగం యుగంలోనే ఇస్తారు. అదే కంటిన్యూ అవుతుంది. అందుకే బాబా అన్నారు, పిల్లలు ఈ వారసత్వం ఇప్పుడు తీసుకోండి. బాబా జ్ఞాన సాగరుడు, నెంబర్ 1 జ్ఞాన సాగరుడు. వారిని జ్ఞానేశ్వర్ అంటారు. జ్ఞానం వినిపించేటువంటి ఈశ్వరుడు. జ్ఞానమైతే సద్గతి చేస్తుంది, పతితులను పావనంగా తయారు చేస్తుంది. బాబా జ్ఞాన యోగాలతో మనల్ని పావనంగా చేస్తున్నారు. భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం ఇది. అక్కడేమో హఠయోగం ఉంది, ఇదేమో రాజయోగం. అది హద్దు, ఇది బేహద్. అక్కడ వారు హద్దు సన్యాసీలు, ఇక్కడ మీరు అనంతమైన సన్యాసీలు. వారేమో ఇల్లు వదిలిపెడతారు, మీరేమో మొత్తం ప్రపంచంతోనే సన్యాసం చేస్తారు. మొత్తం ప్రపంచంలోనే ఉంటూ, అన్నిట్లో ఉంటూ, అన్నిటితో సన్యాసం చేస్తారు. ఇప్పుడు మీరు ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానం. మీరు చిన్న వృక్షంలో ఉన్నారు. దైవీ వృక్షం చిన్నది కదా, మరి దైవీ వృక్షానికి పునాది ఈ బ్రాహ్మణ వృక్షం. మీది చాలా చిన్నది అంటున్నారు. మీకు తెలుసు, పాతదే మళ్ళీ కొత్తదిగా అవుతుంది, శాప్లింగ్ వేయబడుతుంది కదా. నిజంగా ఇది ఖచ్చితంగా పిల్లి మొగ్గల ఆట. ఇదే మనం ఆడుతూ ఉన్నాం. అంటే పూర్తిగా అన్ని కోల్పోయిన దశ నుండి అన్నిటినీ తిరిగి పొందుతూ ఉన్నాం. మనమే బ్రాహ్మణులం, తిరిగి మనమే దేవతగా అవుతాం. సో అంటారు బాబా, హంసో సోహం. సో అంటే ఏంటి? ఇక్కడ మేమే అలా ఉండేవారిమి, ఇప్పుడు మళ్ళీ మేమే అలా అవుతున్నాం. సో అంటే ఇక్కడ కేవలం మనం కాదు, మనమే అంటున్నారు బాబా. అంటే హంసో సోహం. ఇక్కడ సో అంటే సో అనే పదాన్ని తప్పకుండా పెట్టాలి అంటున్నారు. సో అంటే మనమే, మే అంటే ఇంకెవరు కూడా అలా ఈ చక్రంలో రారు. మళ్ళీ శూద్రుల నుండి ఇంకెవరైనా బ్రాహ్మణులుగా దేవతలుగా అవుతారా? అందరిది ఆ పాత్ర లేదు. ఇప్పుడు శూద్రులుగా అయినటువంటి స్థితిలో అందరూ ఉన్నా మళ్ళీ వెంటనే దేవతలుగా అందరు కాలేరు. మళ్ళీ ఎప్పటి నుండి వాళ్ళ పాత్ర మొదలైందో అక్కడే వస్తారు, అక్కడే జాయిన్ అవుతారు. అందుకని బాబా అంటున్నారు, మేమే శూద్రులుగా ఉండేవారిమి, మేమే బ్రాహ్మణులుగా అయ్యాము. ఇది పల్టి కొట్టేటువంటి ఆట, అంటే పిల్లి మొగ్గల ఆట. దీన్ని మరిచిపోకూడదు. ఇది చాలా సహజం. చిన్న చిన్న పిల్లలు కూడా అర్థం చేయించవచ్చు. 84 జన్మలు ఎలా తీసుకుంటారు, మెట్లు ఎలా దిగుతారు, బ్రాహ్మణులుగా మళ్ళీ మెట్లు ఎలా ఎక్కుతారు, బ్రాహ్మణుల నుండి ఎలా దేవతలుగా అవుతారు, ఇది చిన్న పిల్లలైనా చెప్పవచ్చు అంటున్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయి చాలా గొప్ప ఖజానాను తీసుకుంటూ ఉన్నారు. అంటే మీ ఒడిని నింపుకుంటూ ఉన్నారు. జ్ఞానసాగరుడు అని శంకరుణ్ణేమి అనరు. శంకరుడైతే మన జోలినేమి నింపరు. ఇదైతే చిత్రకారులు అలా తయారు చేశారు. శంకరుడి యొక్క విషయం అసలు లేనే లేదు అంటున్నారు. య విష్ణుర్ బ్రహ్మ యహా కే హే. ఈ విష్ణువు బ్రహ్మ,
ఇక్కడి వాళ్ళే అంటున్నారు. లక్ష్మీనారాయణల యొక్క యుగల్ రూపమే విష్ణువు. వారిని అలా చూపించారు. ఇతడిదైతే ఇది అంతిమ జన్మ, బ్రహ్మది. మొట్టమొదట విష్ణువుగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని తర్వాత బ్రహ్మగా అయ్యారు. వీరి పేరు నేనే బ్రహ్మ అని పెట్టాను. శివబాబా చెప్తున్నారు, ఇతడికి నేనే బ్రహ్మ అని పేరు పెట్టాను. అందరి పేర్లను మార్చేశారు బాబా. ఎందుకంటే సన్యాసం చేశారు కదా. సన్యాసం తీసుకోగానే గత జన్మ యొక్క పేరును మార్చేస్తారు. గత జన్మ అంటే అంతకుముందున్న పేరును మార్చుకుంటారు. ఎందుకంటే సన్యాసిగా కొత్త జన్మ తీసుకున్నాను అనే భావన కలగాలి అని. అలాగే బాబా కూడా పిల్లలందరివి పేర్లు మార్చేశారు. శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు కాబట్టి పేరును మార్చటం జరిగింది. బాబా అయితే చాలా రమణీకమైన పేర్లను పెట్టారు పిల్లలకి. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. చూస్తే వృక్షపతి ఈ రథంలో కూర్చొని ఉన్నారు. వారిది ఇదే అకాల సింహాసనం, ఈ బ్రహ్మ శరీరం. ఈ సింహాసనాన్ని లోన్గా తీసుకుంటారు. వారికైతే ప్రత్యేక సింహాసనం లభించదు కదా. బాబా అంటారు, నేను ఈ రథంలో విరాజమానమై ఉంటాను. నా పరిచయం నేనే ఇస్తాను. నేను మీ అందరికీ తండ్రిని. కేవలం నేను మీకులాగా జన్మ మరణాల్లో రాను. మీరు జన్మ తీసుకుంటారు, మృత్యు పొందుతారు. 84 జన్మలు మీ పాత్ర ఉంటుంది. ఒకవేళ నేను కూడా అలా మీలాగే తమో ప్రధానంగా అయిపోతే ఇక సతో ప్రధానంగా ఎవరు చేస్తారు మరి? అలా తయారు చేసేవారు కూడా కావాలి కదా. అందుకే నా పాత్ర ఇలా ఉంది అంటున్నారు. నన్ను పిలిచేదే పతితులను పావనంగా చేయమని. నిరాకారుడైన శివబాబా ఆత్మలందరి యొక్క పిలుపును విని వస్తారు. అందరు దుఃఖంలో పిలుస్తారు కదా. చాలా దుఃఖం ఉంది. భారత్వాసి ఆత్మలు ప్రత్యేకంగా పిలుస్తూ ఉన్నారు, వచ్చి పతితులను పావనంగా చేయండి అని. సత్యుగంలో మీరు చాలా పవిత్రంగా సుఖీగా ఉండేవారు. అందుకని అసలు అక్కడ తండ్రి గుర్తే రాలేదు. పిలవడం పక్కన పెట్టండి, గుర్తే రాలేదు అసలు. ఎందుకంటే సుఖాలన్నీ ఉన్నాయి అక్కడ. ఇక్కడ బాబా స్వయంగా చెప్తున్నారు, నేను మిమ్మల్ని సుఖీగా తయారు చేసి తర్వాత వెళ్ళి వానప్రస్థంలో కూర్చుంటాను, నేను రిటైర్ అవుతానంటారు బాబా. అక్కడ నా అవసరమే లేదు. భక్తి మార్గంలో నా పాత్ర ఉంది, తర్వాత నా పాత్ర అర్ధకల్పం ఉండదు. సత్యత్రేతాయుగాల్లో బాబా యొక్క పాత్రేమీ లేదు. ఇవన్నీ చాలా సహజం. ఇందులో ఎలాంటి ప్రశ్న ఉత్పన్నం అవ్వడానికి లేదు. గాయనం ఏమని చేశారు? దుఃఖంలో అందరూ స్మరిస్తారు, సుఖంలో ఎవరు స్మరించరు అంటారు. సత్యత్రేతాయుగాల్లో భక్తి మార్గమే ఉండదు. ఎవరైనా మీకు కార్డు ఇవ్వలేదు, ఇన్విటేషన్ ఇవ్వలేదు, కానీ వాళ్ళ పెళ్ళికి లేదా వాళ్ళ ఇంటికి వెళ్తారా? నన్ను పిలవలేదు కదా, మమ్మల్ని పిలవలేదు కదా, బాగోదు అని అనుకుంటారు కదా. అలా మనిషికే ఉంటే మరి భగవంతుడు పిలవకుండా ఎలా వస్తాడు? అసలు ఆయన్ని పిలిచారా? ఎవరైనా తలిచారా? లేదు. మరి ఎందుకు వస్తారు? సత్యత్రేతాయుగాల్లో వారి పాత్ర ఎందుకు ఉంటుంది? ఉండదు. జ్ఞాన మార్గం అనేది ఉండదు. దాన్ని జ్ఞాన మార్గం అని కూడా అన్నారు. ఏమంటారు మరి? జ్ఞానం యొక్క ప్రాలబ్ధం అంటారు. జ్ఞానం లభించేది సంగమంలో. దీనితో 21 జన్మల ప్రాలబ్ధాన్ని పొందుతారు. నంబర్ వారీగా పాస్ అవుతారు, ఫెయిల్ కూడా అవుతారు. ఇది మీ యుద్ధం నడుస్తుంది. మీరు చూస్తారు, ఏ రథం పైనైతే బాబా విరాజమానమై ఉన్నారో, బ్రహ్మ శరీరంలో శివబాబా విరాజమానమై ఉన్నారు. మరి బ్రహ్మ బాబా అయితే విజయం పొందుతారు కదా. ఇంకా అనన్యమైనటువంటి పిల్లలు కూడా విజయాన్ని పొందుతారు. అనన్యమైన పిల్లల్లో బాబా కొందరి పేర్లు చెప్తున్నారు. ఈ విధంగా కుమార్క ఎవరు? ప్రకాష్ మణి దాదీజీ. ఫలానీ హే, జరూర్ జీత్ పాయింగే. ఒక్క కుమార్క దాది పేరు చెప్పి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు అంటూ బాబా
వాళ్ళు కూడా విజయాన్ని పొందుతారు. అనేకులను తమ సమానంగా తయారు చేస్తున్నారు. మరి పిల్లలు ఈ విషయాలని బుద్ధిలో పెట్టుకోవాలి. ఇది పిల్లి మొగ్గల ఆట. చిన్న పిల్లలు కూడా ఇది అర్థం చేసుకోవచ్చు. అందుకే బాబా అంటారు పిల్లలకు కూడా నేర్పించండి అని. వారు కూడా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునే హక్కును పొందాలి కదా, వాళ్ళకు కూడా ఉంది. ఎక్కువ విషయాలు ఏమీ లేవు ఇక్కడ. కొద్దిగా ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నా ఈ జ్ఞానం అనేది వినాశనం అవ్వదు. స్వర్గానికి అయితే తప్పనిసరిగా వచ్చేస్తారు. ఈ విధంగా క్రైస్తు స్థాపించినటువంటి క్రిస్టియన్ ధర్మము ఎంత పెద్దగైంది. మొత్తం ప్రపంచంలో ఎక్కువ సంఖ్యలో ఉన్నది వాళ్ళే. మరి దేవీ దేవతా ధర్మం వారు అందరికంటే ఎక్కువగా ఉండాలి. అసలైతే పెద్ద ధర్మము ఈ దేవతా ధర్మమే. 2 యుగాల వరకు కేవలం దేవీ దేవతా ధర్మమే ఉండేది. కాబట్టి ఆ ధర్మమాత్మలు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉండాలి, కానీ లేరు. ఇప్పుడు హిందూ అని పిలుచుకుంటున్నారు. 33 కోట్ల దేవతలు అంటారు. మళ్ళీ హిందూ అని ఎందుకు అంటున్నారు? మాయ బుద్ధిని పూర్తిగా అణిచేసింది, చంపేసింది. అందుకే ఈ పరిస్థితికి చేరుకుంది. బాబా అంటారు మాయను జయించటమేమీ కఠినమైన విషయం కాదు. మీరు కల్పం మాయను జయిస్తూనే వస్తున్నారు. మీరు సైన్యం. బాబా లభించారు మీకు. వికారాల రూపీ రావణుడి పైన మీకు విజయాన్ని కలిగించేందుకు భగవంతుడు తోడున్నారు. ఇక్కడ మనం చేసేటువంటి ఈ ప్రయత్నంలో బాబా మన వెంట ఉన్నారు. విజయం ఖచ్చితంగా మనకి లభించేదే ఉంది. మీరిప్పుడు మీ పైన బృహస్పతి దశ ఉంది అనేది తెలుసుకున్నారు. భారతదేశం పైనే ఈ దశ ఉంది. ఇప్పుడు అందరిపైన రాహు దశ ఉంది. బాబా వృక్షపతి వచ్చారు. మరి ఖచ్చితంగా భగవంతుడి అవతరణ జరిగాక దశ మారాలి కదా. ఈ దేశంలో అయితే దశ మారింది. భారతదేశం పైన వృక్షపతి దశ కూర్చుంటుంది. ఇంకా ఇందులో అన్నీ వచ్చేస్తాయి. మీరు పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు, మాకు నిరోగి కాయ లభిస్తుంది. అంటే ముందు మంచి హెల్దీ బాడీ లభిస్తుంది సత్యుగంలో. అక్కడ మృత్యు యొక్క పేరే ఉండదు. అలాని శరీరాన్ని మార్చరని కాదు, కానీ దాన్ని అమరలోకం అంటారు. ఇక్కడ ఫలానా వారు మరణించారు అంటారు, అక్కడ అలా అన్నారు. మరణం అనే పేరు ఉండదు. ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని తీసుకుంటారు. శరీరం తీసుకోవడం, విడిచిపెట్టడం యొక్క సంతోషాన్ని జరుపుకుంటారు వాళ్ళు. శరీరం విడిచిపెడుతున్నాను, కొత్త శరీరాన్ని తీసుకోబోతున్నానని చక్కగా వారు సంతోషంగా జరుపుకుంటారు. దుఃఖం పేరే ఉండదు. మీ పైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. అందరిపైన బృహస్పతి దశ అయితే ఉండజాలదు. స్కూల్లో కొందరు పాస్ అవుతారు, కొందరు ఫెయిల్ అవుతారు. ఇది కూడా పాఠశాలయే. మీరంటారు మేము రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. మరి రాజయోగం నేర్పించేది ఎవరు? ఎవరు నేర్పిస్తున్నారు? అనంతమైన తండ్రి. మరెంత హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఇందులో ఇంకే విషయం లేదు. పవిత్రత ముఖ్యమైనది. మీరు రాశారు కదా గీతలో, హే పిల్లలు, దేహ సహితంగా దేహం యొక్క అన్ని ధర్మాలని విడిచి నన్నే నిరంతరం జ్ఞాపకం చేయండి. ఇవి భగవంతుని యొక్క వాక్యాలు అని గీతలోని పదాలు ఉన్నాయి కదా. మరి ఈ గీత ఎపిసోడే ఇప్పుడు నడుస్తుంది అని చెప్పాలి. అందులోనూ గీతలో కూడా మనుషులు కొంచెం తికమక చేశారు. అక్కడివిక్కడ, ఇక్కడి అక్కడ రాసేశారు. అంటే ఒకరు చెప్పిన మాటల్ని ఇంకొకరి పేరుతో రాసేశారు. పిండిలో ఉప్పంత మాత్రమే సారం మిగిలింది. బాబా విషయం అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది చిన్న పిల్లలు కూడా అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా తప్పులు చేస్తూ ఉంటారు, మర్చిపోతూ ఉంటారు. ఎందుకు మర్చిపోతారు? చిన్న పిల్లలకైనా కూడా గుర్తుంటాయి ఇవి అని అంటున్నారు బాబా. కానీ ఇక్కడ మర్చిపోతున్నారు. ఎందుకు? భక్తి మార్గంలో అనేవారు, బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ వారిగానే ఉంటాము, మీరు తప్ప ఇంకా మాకెవ్వరూ ఉండరు
మీ స్మృతిలోనే ఉంటాం, మీరు చెప్పిందే వింటామని అన్నాం కదా. మరి ఇప్పుడు బాబా స్వయంగా వచ్చాక ఏం చేస్తున్నారు? మేము మీ వారిగా అయ్యాం, మీ నుండే పూర్తి వారసత్వం తీసుకుంటాము అంటారు. బాబా పిల్లలుగా అయ్యేదే వారసత్వాన్ని తీసుకునేందుకు అడాప్ట్ అవుతున్నారు. మీకు తెలుసు బాబా నుండి మనకేం లభిస్తుంది అని. మీరు దత్తత తీసుకోబడినటువంటి వారు. మీకు తెలుసు కదా, బాబా విశ్వం యొక్క రాజ్య భాగ్యాన్ని ఇస్తున్నారు. అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నాం. ఇంకెవరిలో దేనిలోనూ మనకి మమత్వం అనేది లేదు, ఎవరిపైన లేదు, దేనిపైన లేదు. సపోజ్ లౌకిక తండ్రి ఉన్నారు, వాళ్ళ దగ్గర ఏముంది అంటున్నారు. 1 లక్షలు 2 లక్షలు ఎంతో కొంత ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడ అనంతమైన తండ్రి ఎంత ఇస్తున్నారు మీకు? లౌకిక తండ్రి మీకు వారసత్వంగా లక్షలు ఇచ్చినా, అనంతమైన తండ్రి అయితే అనంతమైన వారసత్వాన్ని ఇస్తున్నారు కదా. మరి పిల్లలు అర్థకల్పం అసత్యమైన కథలనే చెప్తూ వచ్చారు. ఇప్పుడు బాబా సత్యమైన కథను వినిపిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి తండ్రిని జ్ఞాపకం చేయాలి, శ్రద్ధగా వినాలి. హంసో యొక్క అర్థం కూడా అర్థం చేయించాలి. అదైతే వాళ్ళు ఏమంటారు? హంసో సోహం అంటే మనమే ఆత్మ, మనమే పరమాత్మ అంటారు. ఇలా 84 జన్మల యొక్క కథనైతే వారు తెలియచేయలేరు. బాబా విషయంలో ఇంకా కుక్కలో, పిల్లిలో, రాయిలో, రప్పలో అన్నింటిలో ఉన్నావని అంటారు. భగవంతుణ్ణి ఎంతగా గ్లాని చేశారు. ఇది కూడా డ్రామా. ఎవరిపైన దీని దోషం వెయ్యలేం. డ్రామా అలా తయారయ్యి ఉంది. మీరు జ్ఞానంతో దేవతగా అవుతారు. బాబా అలా జ్ఞానం వినిపిస్తూ మనల్ని దేవతగా తయారు చేస్తున్నారు. అయినా కూడా ఆ తండ్రిని ఇంతగా తిట్టేస్తూ, ఇంతగా అన్నిట్లో ఉన్నావు అని గ్లాని చేస్తూ వచ్చాం. అందుకే బాబా అంటున్నారు, ఇదంతా మళ్ళీ పిల్లి మొగ్గల ఆట మీరు ఆడుతున్నారు. ఇది డ్రామా తయారై ఉంది. నేను మళ్ళీ వచ్చి మీ పైన ఉపకారమే చేస్తాను. మీకు తెలుసు ఎవరి దోషము లేదు. ఇదొక ఆట. కథను బాబా మనకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇదే సత్యాతి సత్యమైన కథ. దీనితో మీరు దేవతగా అవుతారు. భక్తి మార్గంలో అయితే మీరు చాలా కథలను వింటూ వచ్చారు. ఒక్క కథకి కూడా లక్ష్యం, ఉద్దేశం లేదు అంటున్నారు. అవన్నీ క్రింద పడేసే కథలు. ఆ పాఠశాలలో విద్యను బోధిస్తారు. మళ్ళీ శరీర నిర్వహణ కోసం మళ్ళీ ఏదైనా చేయాల్సి వస్తుంది. పండితులైతే తమ శరీర నిర్వహణార్థం కోసం కూర్చొని కథలు చెప్తూ ఉంటారు. ఇక విన్న వాళ్ళు ఏదో వాళ్ళకు తోచినంత ధనం, సహాయం, దక్షిణగా ఇస్తారు. ప్రాప్తేమీ లేదు అంటున్నారు. మీకైతే అవినాశి జ్ఞాన రత్నాలు లభిస్తున్నాయి. మీరు దీనితో కొత్త ప్రపంచానికి యజమానిగా అవుతున్నారు. ప్రతి వస్తువు కొత్తగా లభిస్తుంది. కొత్త ప్రపంచంలో అన్ని ఎవ్రీథింగ్ న్యూ. వజ్ర వైడూర్యాలన్నీ కూడా కొత్తవిగా ఉంటాయి. ఇప్పుడు బాబా చెప్తున్నారు, ఈ మిగతా అన్ని విషయాలని మీరు విడిచిపెట్టి కేవలం ఈ ఆట గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు మేము బ్రాహ్మణుల నుండి దేవతగా అవుతున్నాం. ఇది పిల్లి మొగ్గల ఆట. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అంటే చక్రం రిపీట్ అవుతుంది. ఒకప్పుడు ఉన్నటువంటి ఉన్నత స్థితికి మళ్ళీ చేరుకుంటున్నాం అనేది గుర్తుంచుకోండి. ఫకీర్ లోగ్ భీ బాజోలీ కేల్తే తీర్థం పర్ జాతే హై. ఫకీర్లు కూడా ఈ పల్టీ కొట్టే ఆటను ఆడుతూ ఆడుతూ తీర్థయాత్రలకి వెళ్తూ ఉంటారు. కొందరైతే పాదయాత్ర చేస్తారు, కొందరైతే విమానాలు, ఏరోప్లేన్లలో వెళ్తూ ఉంటారు. పేదవారైతే అలా వెళ్ళలేరు కదా. కొందరు బాగా శ్రద్ధ, భక్తితో కాలినడకనే వెళ్తారు. రోజు రోజుకి సైన్స్ కూడా చాలా సుఖాలని అందిస్తూ ఉంది. ఇదంతా అల్పకాలికమైన సుఖం. క్రింద పడిపోతూనే ఉంటారు, దాంతో నష్టమే జరుగుతుంది. ఈ వస్తువుల్లో అల్పకాలిక సుఖమే ఉంది. ఇక ఫైనల్ మృత్యు నిండే ఉంది అంటున్నారు. వీటన్నిటిలో
ఫైనల్ మృత్యు నిండే ఉంది. అది సైన్స్. మీది సైలెన్స్. బాబాను జ్ఞాపకం చేయడంతో అన్ని రోగాలు సమాప్తమవుతాయి, మీరు నిరోగిగా అవుతారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది సత్యయుగంలో ఎవరు హెల్దీగా ఉండేవారేమి అని. 84 జన్మల చక్రం తిరుగుతూనే ఉంటుంది. బాబా ఒక్కసారి మాత్రమే అర్థం చేయిస్తారు. ఏమని? మీరు నా గ్లాని చేశారు, మీకు మీరే చెంపదెబ్బ వేసుకున్నారు, మీరే పడిపోయారు దాని కారణంగా అంటారు. గ్లాని చేస్తూ చేస్తూ బుద్ధి శూద్ర బుద్ధిగా మారిపోయింది. సిక్కు మతస్థులు అంటారు జబ్ సాహెబ్ తో సుఖ్ మిలే అని. జబ్ సాహెబ్ తో సుఖ్ మిలే అని అంటే సాహెబ్ యజమానిని జపం చేయండి. జపం చేయడం అంటే స్మరించండి. వారి స్మరణలోనే సుఖం ఉంది. స్మరిస్తూ స్మరిస్తూ సుఖాన్ని పొందండి అంటారు. దీనినే బాబా మన్మనాభవ అని చెప్తున్నారు. ఇవే 2 అక్షరాలే. పెద్ద ఎక్కువగా తలగొట్టుకునే విషయాలేమీ లేవు ఇక్కడ. ఇవి బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు యజమానిని జ్ఞాపకం చేయడంతో 21 జన్మల కోసం సుఖం లభిస్తుంది అని. బాబానే దారి చూపిస్తూ ఉన్నారు, కానీ దారి వాళ్ళకి తెలియదు. స్మరిస్తూ స్మరిస్తూ మనం సుఖాన్ని పొందుతున్నాం. వాళ్ళు కేవలం అంటున్నారు ఇది సిమర్ సిమర్ సుఖపావు అని, కానీ ఎవరిని స్మరించాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు. పిల్లలు, మీకు అర్థమైంది సత్యుగంలో జబ్బులు మొదలైన దుఃఖాలేమీ ఉండవు. ఇది కామన్ విషయం. అక్కడ సత్యుగాన్ని గోల్డెన్ ఏజ్ అంటారు, కలియుగాన్ని ఇక్కడ ఐరన్ ఏజ్ అంటాం. సృష్టి చక్రం అయితే తిరుగుతూ ఉంది. ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగుంది. 4 యుగాలుగా, అందులో గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, కాపర్ ఏజ్, ఐరన్ ఏజ్. ఎంత బాగుంది ఎక్స్ప్లెనేషన్. ఇలా ఇంకెక్కడ వినలేదు కదా. పిల్లి మొగ్గల ఆట ఇది. ఇప్పుడు మీరు బ్రాహ్మణులే దేవతలుగా అవుతున్నారు. ఈ విషయాలు మీరు మర్చిపోతారు. పిల్లి మొగ్గల ఆటను గుర్తుంచుకున్నా మొత్తం జ్ఞానమంతా గుర్తొచ్చేస్తుంది. ఇలాంటి తండ్రిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ రాత్రి నిద్రలోకి జారిపోవాలి. అంటే బాబా స్మృతిలో ఉంటూనే నిద్రపోవాలి అంటున్నారు. అయినా పిల్లలు బాబాని మర్చిపోతూ ఉంటారు. మాయ గడియ గడియ మరిపింప చేస్తూ ఉంటుంది. ఇది మాయతో మీ యుద్ధం. మాయతో మన ఫైట్ నడుస్తుంది. అర్ధకల్పం మాయ యొక్క రాజ్యం నడుస్తుంది కదా. తర్వాత అర్ధకల్పం మాయ కంప్లీట్గా ఉండదు, మన రాజ్యం ఉంటుంది. విషయం అయితే చాలా సహజంగా బాబా అర్థం చేయిస్తున్నారు. పేరే సహజ జ్ఞానం, సహజ యోగం. బాబాను జ్ఞాపకం చేయాలి. ఇందులో కష్టమైన విషయం ఏమీ లేదు. తండ్రిని జ్ఞాపకం చేయడమే. అది చిన్న పిల్లలకు కూడా వచ్చు, నేర్పించే అవసరం లేదు ఎవరికి. తండ్రి అని పరిచయం చేస్తే చాలు, ఇంకా జ్ఞాపకం చేస్తూ ఉంటారు. భక్తి మార్గంలో అయితే బాబా నన్ను మీరు చాలా శ్రమ పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు. సాక్షాత్కారం కావాలి అని తన గొంతు కోసుకోవడానికి కూడా సిద్ధమయ్యారు. అప్పటికప్పుడు ప్రాణాలు అర్పిస్తాను నాకు కనబడకపోతే అని అలా భగవంతుని ముందు ఎన్ని పాటలు పడ్డారు. కాశీలో ఖడ్గం ఉన్నటువంటి బావిలో దూకేవారు. కొందరు నిశ్చయ బుద్ధిగా ఉన్నటువంటి వారు నిజంగా భగవంతుని పైన అర్పణం అవుతారు. అలా వారి వికర్మలన్నీ వినాశనం అవుతాయి. అంటే అప్పటి వరకు ఉన్నవి వినాశనం అవుతాయి. మళ్ళీ నెక్స్ట్ జన్మలో మళ్ళీ వికర్మలు జరుగుతాయి కదా. కొత్తగా అయితే లెక్క ఖాతాలు మొదలవుతాయి. నా దగ్గరికైతే ఎవరు రాలేరు అంటున్నారు. నా స్మృతితో వికర్మలు వినాశనం అవుతాయి, అంతేగాని ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు అర్పిస్తే అలా అయితే అవ్వదు అంటున్నారు. నా దగ్గరికి ఏమి ఎవరు రారు. ఇవి సహజంగా అర్థం చేసుకునే విషయాలు. ఇది పిల్లి మొగ్గల ఆట. వృద్ధులకు కూడా గుర్తు చేయించవచ్చు, పిల్లలు కూడా గుర్తు చేయవచ్చు. అంటే ఈ పల్టి కొట్టే ఆట అయితే వృద్ధులు కూడా జ్ఞాపకం చేయాలి,
పిల్లలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉండాలి. చిన్నపిల్లలైనా వృద్ధులైనా అందరికీ దీన్ని అర్థం చేయించాలి అంటున్నారంటే ఈ సృష్టి చక్రాన్ని బాబా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వృక్షపతి బాబా నుండి సుఖము, శాంతి, పవిత్రత యొక్క వారసత్వాన్ని తీసుకునేందుకు తనని తాను అకాలమూర్తి ఆత్మగా భావించి బాబాను జ్ఞాపకం చేయాలి. ఈశ్వరీయ బుద్ధిని తయారు చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బాబా ద్వారా సత్యమైన కథను విని ఇతరులకి వినిపించాలి. మాయాజీతిగా అవ్వటానికి తన సమానంగా తయారు చేసే సేవ చేయాలి. బుద్ధిలో ఉండాలి, మేము కల్పం యొక్క విజయులము, బాబా మాకు తోడుగా ఉన్నారు. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? వృక్షపతి అయిన బాబా నుండి మనకు సుఖము, శాంతి, పవిత్రత, ఈ 3 రకాల వారసత్వం తీసుకోవాలి అంటే అకాల సింహాసనం పైన కూర్చోవాలి, బాబాని జ్ఞాపకం చేయాలి. బాబా మనకి ఈశ్వరీయ బుద్ధిని ఇచ్చారు, కానీ బాబా తయారు చేసుకోండి అంటున్నారు. తయారు చేసుకోవడం అంటే ఏంటి? ఈశ్వరీయ బుద్ధిని తయారు చేసుకోవడం అంటే బాబా ఇచ్చిన గుణాలను ప్రాక్టికల్గా మన కర్మల్లో చూపించడం. సెకండ్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? కథ మంచిగా విని అర్థం చేసుకొని ఇతరులకు కూడా వినిపించండి. మాయను జయించి ఇతరులను తన సమానంగా తయారు చేసి సేవ చేయాలి. కల్ప విజయీలము అనే విషయం గుర్తుంచుకోవాలి. వరదాన్, निर्बल से बलवान बन असंभव को संभव करने वाली हिम्मतवान आत्मा भव. నిర్బలుల నుండి బలవంతులుగా అయ్యి అసంభవాన్ని సంభవం చేసేటువంటి ధైర్యవాన్ ఆత్మా భవ. నిర్బలుల నుండి బలవంతులుగా అయి అసంభవాన్ని సంభవం చేసేటువంటి ధైర్యవాన్ ఆత్మ భవ. వివరణ, ధైర్యం పిల్లలది, సహాయం తండ్రిది. ఈ వరదానం ఆధారంతో ధైర్యం యొక్క మొట్టమొదటి దృఢ సంకల్పం చేశారు, మేం పవిత్రంగా అవ్వాల్సిందే అని. మరి బాబా పద్మాల రెట్ల సహాయం చేశారు. మీరాత్మలు అనాది ఆది పవిత్రమైన ఆత్మలుగా ఉన్నారు, అనేక సార్లు మీరు పవిత్రంగా అయ్యారు, అవుతూనే ఉంటారు అని. అనేక సార్ల యొక్క స్మృతితో సమర్థంగా అయిపోయారు. నిర్బలుల నుండి ఎంత బలవంతులుగా అయిపోయారంటే మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు, మొత్తం విశ్వాన్ని పావనంగా చేసి చూపిస్తాము అని. ఎవరినైతే ఋషులు మునులు మహాన్ ఆత్మలుగా భావించారో, పవిత్రంగా ఉండడం గృహస్థంలో ఉంటూ కష్టం అని భావించారో, దానిని మీరు అతి సహజమని చెప్పేశారు. చెప్పడం కాదు, ప్రాక్టికల్గా అలా ప్రవృత్తిలో ఉంటూ పవిత్రంగా ఉంటున్నారు. ఋషులకు మునులకు ఇది అసాధ్యం అనిపిస్తుంది. ఎవరైతే ప్రపంచంలో మహానాత్మలుగా పిలువబడుతున్నారో వాళ్ళందరికీ ఇది అసంభవం అని అనిపిస్తుంది, కష్టం అని అనిపిస్తుంది. కానీ మీరు ప్రాక్టికల్గా అది చేసి చూపిస్తున్నారు. స్లోగన్, దృఢ సంకల్ప్ కర్నా హీ వ్రత్ లేనా హై, సచ్చే భక్త్ కభీ వ్రత్ కో చోడ్తే నహీ హై. దృఢ సంకల్పం చేయటమే వ్రతం తీసుకోవటం. సత్యమైన భక్తులు ఎప్పుడూ వ్రతాన్ని విడిచిపెట్టరు.
ఒకసారి దృఢ సంకల్పం యొక్క వ్రతం తీసుకున్న తర్వాత ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు ఎదుర్కోవాల్సి వచ్చినా వ్రతం మానకూడదు. పూర్తి చెయ్యాల్సిందే వ్రతాన్ని. ఈరోజు స్వమానము, నేను ధైర్యవాన్ ఆత్మను. నేను ధైర్యవాన్ ఆత్మను. నిర్బలుల నుండి బలవంతులుగా అసంభవాన్ని సంభవం చేసేటువంటి వారిని ధైర్యవాన్ ఆత్మలం. ఓం శాంతి.